హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను శీలావతి చేపని ఇలాగా ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా నీసు వాసన పోయే వరకు కడుక్కోవాలి. అలాగే మంచినీళ్ళు వేసి కడుక్కున్నాక ఇవి ఒక గిన్నెలో వేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది వేసుకోవాలి. మనం కారం అనేది ఘాటును బట్టి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఇదంతా బాగా కలపండి. ప్రతి ముక్కకి కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 3 ఆనియన్స్ అలాగే 4 పచ్చిమిరపకాయలని పక్కన పెట్టుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసి చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అలాగే ఒక 10 వెల్లుల్లి రబ్బల వరకు మిక్సీలో వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ పోయకుండా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేయండి. అందులో కొద్దిగా మెంతులు వేసి ఈ పేస్ట్ని మనం ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం పేస్ట్ వేయడం వల్ల మనకి పులుసు అనేది చాలా చిక్కగా అలాగే టేస్టీగా వస్తుందన్నమాట. సో ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి ఇందులో మనం ఒక చిన్న సైజ్ టమాటాని కట్ చేసి వేసుకోండి. బాగా పండిన టమాటా ఇది. సో మీ దగ్గర కానీ కొంచెం పండకపోయిందంటే మిక్సీ వేసి వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే మనకి కారం అనేది చూసుకొని వేసుకోవాలి. చేపల పులుసుకి కారం అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నేను ఆల్రెడీ చేపల్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను. ఇందులో 1.5 అంటే 3 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకున్నాను. మీరు కూడా పులుపుకు బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్నాక దీన్ని బాగా కలపండి. ఇలా కలుపుకున్నాక 1.5 వరకు ధనియాల పొడి అనేది వేసుకోవాలి. ఇలా వేసి కలిపిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. ఇలా వేసి దీన్ని బాగా ఒక 2 నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చేప ముక్కలు అనేవి మనం ఉప్పు కారం పట్టించుకున్నాం కదా, ఆ ముక్కలు అనేవి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసి వీటిని ఒక 2 నిమిషాల పాటు అలాగే సిమ్లో పెట్టి దీన్ని ఇలా మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత మనం ఇందులో వాటర్ అనేది మనకి బయటకు వస్తుంది. చూడండి, ఇది చూడండి, ఈ విధంగా మనకు వాటర్ అనేది కొద్దిగా ఫామ్ అవుతుంది కదా. సో ఇప్పుడు దీన్ని ఒకసారి గట్టి పెట్టకుండా ఇలా కడాయితోనే కదుపుకోండి. ఇలా కదుపుకున్నాక మనం నానబెట్టుకున్న చింతపండుని ఇందులో ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్నాక ఒకసారి కడాయితో మనం ఈ చేప ముక్కల్ని కలుపుకోవాలి. గరిటె అనేది పెడితే మనకి చేప అనేది ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. సో గరిటె పెట్టకుండానే మనం ఇలా కదుపుకుంటూ మధ్య మధ్యన చూసుకోవాలి. ఇప్పుడు మనం పులుసుకు తగ్గట్టు వాటర్ అనేది వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి కలిపి దీన్ని మనం సాల్ట్ చూసుకుందాం. సాల్ట్ అనేది సరిపోకపోతే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇందులో మనం కరివేపాకు అనేది ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసేసుకోవాలి. ఈ కరివేపాకు ఇలా వేయడం వల్ల మనకి పులుసు అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఒక 5 నిమిషాల తర్వాత ఈ చేపల పులుసు అనేది బాగా చూడండి ఇలా ఉడుకుతుంది కదా.
సో ఒకసారి మూత తీసి దీన్ని ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత మనం సాల్ట్ అనేది చూసుకోవాలి, అలాగే కారం కూడా చూసుకోండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. సో మనకి ఎంతో టేస్టీగా ఉన్న ఈ చేపల పులుసు అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలామందికి చేపల పులుసు అంటేనే చేయాలంటే భయం వేస్తుంది కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఈజీగా. సో అంతేనండి, మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరిగా మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర అనేది కట్ చేసి వేసేసుకోవడమే. వేసుకున్నాక దీన్ని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న చేపల పులుసు రెడీ అయిపోయింది. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.